ప్రతి నది ఒక కథ, ప్రతి బొట్టు ఒక వరం. నదులు జీవనాధారం, నీరు ఉన్నచో జీవితం ఉంటుంది. ఇలా భారతదేశంలో మనకున్నటువంటి ప్రముఖ నదులు అవి ఎక్కడెక్కడ జన్మించాయి, వాటి యొక్క జన్మస్థలం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి కాంపిటేటివ్ నాలెడ్జ్ అయితే అందుతుంది. మస్ట్ అండ్ షుడ్గా ఒక్క మార్కు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ వీడియో. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. భారతదేశంలో ప్రముఖ నదులు వాటి యొక్క జన్మస్థలం మనం గమనించినట్లయితే గంగా నది, గంగోత్రి హిమనది ఉత్తరాఖండ్లో ఆవిర్భవించింది. అండ్ యమునా నది, యమునోత్రి హిమనది ఉత్తరాఖండ్లోనే. సింధు నది సేంగే జింబాబ్ హిమనది టిబెట్లోనండి. బ్రహ్మపుత్ర నది మానస సరోవరం సమీపము టిబెట్, అది కూడా. సరస్వతి నది ఆధ్యాత్మిక లేదా ప్రాచీన నది శివాలిక్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. నర్మదా నది అమరకంటక్ పర్వతము, ఇది మధ్యప్రదేశ్లో అయితే ఉంది. తప్తి నది, ఇది ముల్టాయ్ మధ్యప్రదేశ్లోని, ఇది కూడాని. గోదావరి నది మహారాష్ట్రలో సంబంధించినటువంటి త్రయంబకేశ్వర్. అదేవిధంగా కృష్ణానది చూస్తే మహారాష్ట్రలోనే మహాబలేశ్వర్ కొండల్లో కృష్ణానది జన్మస్థలంగా మనం గమనించవచ్చు. అదేవిధంగా కావేరి చూసినట్లయితే కావేరి కర్ణాటక రాష్ట్రంలో తాళకావేరి అనేటువంటి ప్రదేశంలో జన్మించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో మరొక అద్భుతమైన నది ఉంది, మహీ నది. ఇది వింధ్య పర్వతంలో జన్మించినట్లుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే సబర్మతి నది, ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటి నదిగా మనం చూడొచ్చు. ఇది దీనిలో ఆరావళి పర్వతాల్లో జన్మించినట్లుగా మనం చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాజస్థాన్లో మరొక నది ఉంది, అది లూని నది, అది కూడా ఆరావళి పర్వతాల్లోనే జన్మించినట్లుగా మనకి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సరస్వతి నది ప్రస్తుతం భూగర్భంలో ప్రవహిస్తుందని భావించబడుతుంది. ఈ రకంగా మనం ఈ మ్యాప్లో చూసినట్లయితే చూడండి, ఒకసారి మ్యాప్లో చూసినట్లయితే మనకి సింధు నది, అండ్ నెక్స్ట్ చూస్తే లూని నది, మహీ నది, సబర్మతి నది, యమునా నది, గంగా నది, బ్రహ్మపుత్ర, సరస్వతి, నర్మదా, తపతి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది, బ్రహ్మపుత్ర నది, ఇవన్నీ కూడా జీవ నదులు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ నదుల యొక్క జన్మస్థలము, ఆ నదుల యొక్క పేర్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఒక మార్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కంటెంట్ కాబట్టి మీరు ఇది యూజ్ చేసుకోవాలని హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. వీడియో మీకు అర్థం కానట్లయితే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ చేసుకొని చూడండి. మీరు ఒక మంచి మీరు ఫాలో అవుతున్నటువంటి బుక్ను కూడా బేస్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అనేది మీకు రివిజన్ పర్పస్గా బాగా ఉపయోగపడుతుంది. ఇంకాను మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది. మరొక మంచి వీడియోతో మరొక మంచి కంటెంట్ మీకు ముందుంచుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.